ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మరి గడిచిన సంవత్సరం కాలంలో కావచ్చు, గడిచిన దినాలలో కావచ్చు, మనం దేవుని యొద్ద నుంచి పొందుకోకుండా వృధా అయిపోయిన సంవత్సరములన్నిటినీ కూడా దేవుడే మరలా మనకు తిరిగి ఇవ్వబోచున్నాడు. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మీ అందరికీ తెలియచేస్తుంటున్నాను. క్రైస్తవ జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. మనము కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి ఇవ్వగలిగిన జీవం కలిగిన దేవుడు. కనుక మనం ఏమేమి కోల్పోయినామో, ఏమేమి వృధా చేసినాం, ఎన్నో సంవత్సరాలు మనం వృధా చేసినాం. 2024 సంవత్సరం వృధా చేసినాం. గడిచిన సంవత్సరాలన్నీ కూడా వృధా అయిపోయినాయి. వాటన్నిటిని కూడా మరలా దేవుడు తిరిగి మనకు ఇవ్వబోచున్నాడు. ఏమైతే కోల్పోయినామో, ఏమైతే తిరిగి పొందుకోలేక ఉంటున్నామో వాటన్నిటిని కూడా దేవుడు మనకు ఈరోజు తన వాక్ ద్వారా ఎలా మనం తిరిగి మనలా పొందుకోవాలో దేవుడు స్పష్టంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడనయుంటున్నాడు. సో మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే, కోల్పోయినవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే మనం దేవుని మీద మనం ఆధారపడాలి. సో దేవునితో మాత్రమే మనం కోల్పోయినవన్నీ కూడా తిరిగి మనము మరలా పొందుకోగలుగుతాం. దేవుడు లేకుండా, దేవునితో వేరుగా ఉండి మనము ఏది కూడా మనం పొందుకోలేము. అయితే దేవుని మీద ఆధారపడి, దేవునితో నడిచి, దేవుని మీద ఆధారపడి దేవునితో మనం ఎలా పొందుకోవాలో ఈరోజు స్పష్టంగా మనం నేర్చుకోబోచున్నాం. ఎలాంటి హృదయం కలిగి ఉంటే, ఎలాంటి జీవితం మనం కలిగి ఉంటే, ఎలాంటి భక్తి జీవితం మనం కలిగి ఉంటే మనం దేవుని దగ్గర నుంచి పొందుకోబోచున్నామో ఈరోజు స్పష్టంగా మనం నేర్చుకోబోచున్నాం. సో కనుక బేసిక్ విషయాలు అంటే, మరి ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ మనకు తెలియకపోతే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేము. దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే, దేవుని మీద ఆధారపడి మనం పొందుకోవాలి అంటే, దేవునితో మనం ఏదైనా సాధించగలగాలి అంటే, అసాధ్యమైనవి దేవుని ద్వారా మనం సాధ్యపరచుకోవాలి అంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక భక్తి జీవితము ఉంటుంది, ఒక విశ్వాస జీవితం ఉంటుంది. ఆ రీతిగా మాత్రమే మనం దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. కనుక ఎలాంటి క్రైస్తవ జీవితము మనకు కావాలి, ఎలాంటి విశ్వాస జీవితము మనకు కావాలి, ఎలాంటి విశ్వాస జీవితం జీవిస్తే మనం దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటామో ఈరోజు మనము నేర్చుకోబోచుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను. సహోదరులారా, 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవుడు ఏమంటున్నాడు? సహోదరులారా మీరు స్వతంత్రులుగా జీవించుట కొరకు పిలువబడితిరి అని అక్కడ అంటున్నాడు. అంటే మనకు బలహీనత నుంచి స్వాతంత్ర్యము, పాపం నుంచి స్వాతంత్ర్యము, మన యొక్క శోధన నుంచి స్వాతంత్ర్యం పొందడానికి మనం పిలువబడి ఉంటున్నాం. కనుక అక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, అక్కడ ఏమంటున్నాడు? అయితే ఒక మాట అని అక్కడ మనకు కామ పెడుతున్నాడు. అయితే ఒక మాట, ఆ ఒక మాట ఏంటో మనం ఈరోజు నేర్చుకోవాలి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరికి దాసులై యుండుడి. ఒక మాట, ఆ ఒక మాట ఏంటంటే, మనం స్వతంత్రులుగా జీవించాలి అంటే, మనం కోల్పోయినవన్నీ కూడా మరలా మనం తిరిగి పొందుకోవాలి అంటే శరీర క్రియలను నెరవేర్చకూడదు, శరీరానుసారంగా మనము జీవించకూడదు. శరీరానుసారంగా మనం జీవిస్తే మనము దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేము, మనం స్వతంత్రులుగా జీవించలేము. సో కనుక మన క్రైస్తవ జీవితానికి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి శరీరానుసారమైన జీవితము, మరొకటి ఆత్మానుసారమైన జీవితము. మనం దేవునితో సంబంధం కలిగి జీవించాలి అంటే, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే ఆత్మానుసారమైన జీవితం అనేది మనకు కావాలి. శరీరానుసారమైన జీవితం మనం జీవిస్తే మనం స్వతంత్రులుగా మనం జీవించలేము. శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తే
దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేము. శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తే దేవునితో సంబంధం కలిగి మనం జీవించలేము. దేవునితో కనెక్షన్ కలిగి మనం జీవించలేము. దేవునితో సావాసం సంబంధం కలిగి మనం జీవించలేము. హల్లెలూయా. కనుక మనం కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి పొందుకోవాలి అంటే, దేవుని దగ్గర నుంచి మనము అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యపరచుకోవాలి అంటే, మన జీవితంలో మన కుటుంబాలలో దేవుని యొక్క కార్యాలను మనం చూడాలి అంటే ఆత్మానుసారమైన జీవితము మనకు కావాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిరి, అయితే ఒక మాట. అక్కడ ఏమంటున్నాడు, అయితే ఒక మాట, మీరు స్వతంత్రులుగా జీవించాలి అంటే, పాపము నుంచి స్వతంత్రులుగా, శాపము నుంచి స్వతంత్రులుగా, బలహీనత నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా జీవించాలి అంటే శరీరానుసారమైన జీవితాన్ని జీవించకూడదు. శరీరానుసారమైన జీవితాన్ని మీరు జీవిస్తే మీరు స్వతంత్రులుగా ఉండలేరు. కనుక ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తేనే మనం దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. శరీరానుసారంగా ఎన్నో మనం మంచి పనులు చేస్తుంటాం. శరీరానుసారంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం జరిగిస్తూ ఉంటాం. శరీరానుసారంగా శరీర జ్ఞానం చేత మనం ఆలోచిస్తాం. శరీర తలంపుల చేత మనం ఆలోచిస్తాం. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత జ్ఞానము, సొంత నడవడిక, ఇవన్నీ కూడా శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటాం మనము. అప్పుడు మనం దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేం. అంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద మనము ఆనుకొని జీవించకుండా, శరీరానుసారంగా మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత క్రియల చేత మనం జీవిస్తే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేము. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం శరీరానుసారంగా జీవిస్తుంటున్నామా, ఆత్మానుసారంగా మనం జీవిస్తుంటున్నామా? ఆత్మానుసారంగా మాత్రమే మనం జీవించగలిగినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, నేను మంచి పనులు చేస్తున్నా కదా, మంచి కార్యక్రమాలు చేస్తున్నా కదా, నేను దాన ధర్మాలు చేస్తున్నా కదా, నేను మంచి పనులే లోకంలో చేస్తున్నాను కదా, ఎవరికి చెడు జరిగిస్తలేను కదా, దేవుడు నన్ను ఆశీర్విస్తాడులే అని మనం అనుకుంటాం. మనం చేసే మంచి క్రియలు ఎలాంటివంట? మనం చేసే మంచి క్రియలు ఎలాంటివి? మురికి గుడ్డ వంటివి అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అంటే మన నీతి క్రియలు మనల్ని మనం నీతిమంతులుగా మనం తీర్చుకోలేము. మన మంచి పనులు మన దేవునితో సావాసంలో మనము ఉండేటట్లుగా చేయలేదు. కనుక మన శరీర క్రియలను విడిచిపెట్టాలి. శరీరపు ఆలోచన తలంపులను విడిచిపెడితేనే మనం దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. వారము దేవుని మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన మనం పొందుకోగలుగుతామా? పొందుకోలేం. అంటే శరీరానుసారంగా ఏదో ఆచారపరంగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేం. సో నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు, ఒక మంచి పనుల ద్వారా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేము. ఇవన్నీ కూడా శరీర క్రియలు, శరీరానుసారంగా చేసే ఆలోచనలు, శరీరానుసారంగా చేసే పనులు. ఇలాంటి పనుల ద్వారా మనం దేవునితో సంబంధము కలిగి ఉండలేము. సో మనం దేవునితో సంబంధము కలిగి ఉండాలి అంటే, దేవునితో సావాసం కలిగి ఉండాలి అంటే, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే మనం ఆత్మానుసారమైన జీవితాన్నే మనం జీవించాలి. ఎందుకు అంటే దేవుడు ఆత్మ కనుక. మనము ఆయనని కలుసుకోవాలి అంటే, ఆయనతో మాట్లాడాలి అంటే మనకు ఆత్మానుసారమైన జీవితము మనకు కావాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి పోవాలి అంటే, దేవునితో మాట్లాడాలి అంటే ఆయన ఆత్మ కనుక మనం కూడా ఆత్మానుసారంగా జీవిస్తేనే, ఆత్మ ద్వారా మాత్రమే దేవునితో మనం కనెక్ట్ కాగలుగుతాము. ఆత్మ ద్వారా మాత్రమే దేవునితో సావాసం కలిగి ఉండగలుగుతాము. ఆత్మ ద్వారా మాత్రమే దేవునితో సంబంధము కలిగి మనం జీవించగలుగుతాము. శరీరంతో నువ్వు ఎన్ని పనులు చేసినా కానీ దేవునితో మనకు కనెక్షన్ అనేది మనకు దొరకదు. ఆ సంబంధం అనేది మనకు దొరకదు. కనుక దేవుడు ఆత్మ కనుక యోహాను సువార్త 4:24 రాస్తుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఆత్మతో మాత్రమే దేవునితో మనం కనెక్ట్ కలిగి జీవించగలుగుతాం, శరీరంతో కాదు. శరీరంతో దేవుని చేరుకోలేము. మనం దేవుని దగ్గరికి చేరుకోవాలంటే శరీరంతో మనం చేరుకోలేము, ఆత్మతో మాత్రమే దేవుని దగ్గరికి మనము
చేరుకోగలుగుతాము. ఆత్మతో మాత్రమే దేవునితో సంబంధం కలిగి జీవించగలుగుతాం. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మన శరీరంలో ఆత్మ, ప్రాణము, శరీరము 3 ఉంటున్నాయి కదా. ఆత్మ ప్రాణము 2 కలిసి ఉంటాయి. 2 కలిసి ఉంటేనే శరీరం ఉంటుంది. సో ప్రాణము శరీరం ఉండి ఆత్మ లేకుంటుంటే శరీరం పనికొస్తుందా? పనికిరాదు కదా. అంటే మన యొక్క శరీరంలో ఆత్మ, ప్రాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆత్మ ద్వారా మనం దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆ ఆత్మ నీ ప్రాణమునకు ఆలోచనలు ఇస్తుంటుంది. ఆ ఆత్మ నీ ప్రాణమునకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఆ ఆత్మ నీ యొక్క ప్రాణమునకు నీ యొక్క ఆలోచన తలంపులను రూపాంతరపరుస్తూ ఉంటుంది. ఆ ఆత్మ నిన్ను జీవింపచేస్తుంటుంది. ఆ ఆత్మ నీకు నిరీక్షణనిస్తుంది. ఆ ఆత్మ నీకు ఓపికనిస్తుంటుంది. ఆ ఆత్మ నీకు విశ్వాసమునిస్తుంటుంది. హల్లెలూయా. కనుక మనం ఆత్మానుసారంగా జీవిస్తేనే, ఆత్మ ద్వారా మాత్రమే దేవునితో మన సంబంధం కలిగి ఉంటాం. శరీరంతో నువ్వు ఎన్ని పనులు చేసినా మనం దేవునితో సంబంధం కలిగి ఉండలేం. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా, నువ్వు ఒళ్ళంతా తెల్ల బట్టలు వేసుకున్నా, పెద్ద పెద్ద బైబిల్ పట్టుకొని తిరిగినా కానీ దేవునితో మన సంబంధం కలిగి ఉండలేం కదా. మన శరీరానుసారంగా మన శరీరంతో ఎన్ని క్రియలు చేసినా కానీ దేవునితో నువ్వు కనెక్ట్ కాలేవు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మ టు ఆత్మ, ఆత్మ నుంచి ఆత్మ మాత్రమే ఆ కనెక్షన్ అనేది దొరుకుతుంది, ఆ సంబంధం అనేది దొరుకుతుంది. ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తేనే మనము దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అయితే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలంటే మనము నూతన సృష్టిగా మార్చబడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే శరీర క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. శరీరానుసారమైన ఆలోచన తలంపులన్నీ కూడా విడిచిపెట్టాలి. శరీర క్రియలపై ఆధారపడిన ఈ లోక సంబంధమైన ఆశల వైపు, లోక సంబంధమైన ఆలోచనల వైపు, లోక సంబంధమైన వ్యసనాలన్నిటినీ కూడా విడిచిపెట్టి నూతనంగా మరలా మనము జన్మించగలగాలి. నూతనంగా జన్మించిన బేబీకి ప్రాణం రావాలంటే ఏమి ఉండాలి? శరీరంలో ఆత్మ ఉంటేనే ప్రాణం ఉంటుంది కదా. దేవుని యొక్క ఆత్మ ఉంటేనే ఆ బేబీకి ప్రాణం వస్తుంది. ఆత్మ లేకపోతే చలనం ఉంటుందా? ఉండదు కదా. మనకు కూడా నూతన సృష్టిగా మార్చబడాలి. మరలా ఒక చిన్న బేబీ వలె, ఒక నూతన సృష్టి వలె మనము మరలా జన్మించాలి. అందుకనే మనకు 2 కొరింథీ 5:17 రాస్తుంటున్నాడు, ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే మనం దేవుని మరలా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు అవన్నీ కూడా పాతి పెట్టబడి మరలా యేసు క్రీస్తునందు మరలా నూతనంగా మనము జన్మించి దేవుని ఆత్మ చేత మనము ముద్రింపబడాలి. అప్పుడు మాత్రమే దేవునితో మనము ఏకాత్మగా మనము జీవించగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే మనం పాత ఆలోచనలు, పాత తలంపులు 2024 సంవత్సరంలో పాపపు స్వభావము, పాపపు ఆలోచనలు, పాత ఆలోచనలు, శరీరానుసారమైన ఆలోచన తలంపులు, శరీరానుసారమైన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఇవన్నీ కూడా పాతి పెట్టాలి. మరలా మనము నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా మనము జన్మించగలిగినప్పుడు, నూతనంగా జన్మించినప్పుడు దేవుడు తన ఆత్మ చేత మనల్ని ముద్రిస్తాడు. దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపుతాడు. మన హృదయాన్ని కడిగి వేస్తాడు. మన ప్రాణాత్మ శరీరములను ఆయన రక్తము చేత కడిగి వేస్తాడు. అప్పుడు మన హృదయాన్ని దేవుని ఆలయముగా చేసుకుంటాడు. దేవుడు మన హృదయములో నివసిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మన హృదయములో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో ఎల్లప్పుడూ కనెక్షన్లో ఉంటుంది. దేవుడి యొక్క ఆత్మ మన ఆత్మకు ఒక ఆలోచనను ఇస్తుంది, ఒక తలంపులను ఇస్తుంటుంది, ఒక మార్గాన్ని చూపిస్తుంటుంది. అప్పుడు మనము దేవుడు చేసే కార్యాలని దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనము చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను మనకి ఇచ్చినది, దానికి గల ఉద్దేశం ఏంటంటే దేవునితో సంబంధం కలిగి జీవించడానికి, ఏకాత్మ కలిగి జీవించడానికి, దేవుడు చేసే కార్యాలని చూడడానికే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు.
దేవుడితో సంబంధం సావాసం కలిగి ఉండడానికి, దేవుడు మాట్లాడుతుంటుంటే వినడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆత్మానుసారమైన జీవితం జీవించకపోతే దేవుని యొక్క మాటలు మనకు అర్థం కావు, దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం ఎంత తింటున్నా మన చెవులకు ఎక్కదు. నువ్వు ఆత్మానుసారమైన జీవితం జీవిస్తుంటుంటే ఇమ్మీడియట్లీ ఆ ఆత్మకు దేవుని యొక్క మాటలు కనెక్ట్ అయిపోతాయి. ఆ ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తుంటుంది. ఆ ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం గమనించినట్లయితే కొన్నిసార్లు వాక్యం ఒక్కొక్కసారి అర్థమవుతుంది, ఒక్కోసారి అర్థం కాదు. ఒక్కోసారి గలిబిలి ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, ధన బైబిల్ పట్టుకుంటాం, చర్చిలోకి జ్వరపడతాం. చర్చిలోకి రాగానే వాక్యం, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటుంది, ఏం చెప్తుండో ఏమో అర్థమే కాదు కదా. అంటే మన ఆత్మ సిద్ధము లేకపోతే, మన ఆత్మానుసారంగా మనం జీవించకపోతే దేవుని యొక్క మాటలు మనకు అర్థం కావు, దేవుని యొక్క మాటల యొక్క మర్మములు మనకు అర్థం కావు, దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము. అందుకనే అదృశ్యమైన వాటిని మనం చూడగలగడానికే, అదృశ్యమైన వాటిని చూసేదే విశ్వాసం. అదృశ్యమైన వాటిని చూడడానికే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కనుక మనం ఆత్మానుసారంగా జీవించాలంటే నూతన సృష్టిగా మనం మార్చబడాలి. పాత జీవితము, శరీరానుసారమైన క్రియలు, శరీరానుసారమైన ఈ జీవితం అంతా కూడా పాతి పెట్టబడి క్రీస్తులో మరలా నూతన సృష్టిగా మనం మార్చబడాలి. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అక్కడ ఏమనంటుందంటే, అటువలే ప్రభుతో కలుసుకొని వాడు, జాగ్రత్తగా గమనించండి, ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ అయ్యున్నాడు. ఏమనుంది అక్కడ? ప్రభుతో కలుసుకొని వాడు, చదువుతారా? అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రభువును కలుసుకోవాలి అంటే ఏకాత్మ అయ్యి మనం ఉండాలి. ప్రభుతో మాట్లాడాలి అంటే, ప్రభుతో సంబంధం కలిగి జీవించాలంటే, దేవునితో సంబంధం సావాసం కలిగి జీవించాలి అంటే మనం ఏకాత్మ అయి ఉండాలి. మనం దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి, దేవుని యొక్క ఆత్మ చేత మనం ముద్రింపబడాలి. దేవుని యొక్క ఆత్మానుసారంగా మనం జీవించగలిగినప్పుడు మాత్రమే దేవుని మనము కలుసుకోగలుగుతాం. జాగ్రత్తగా గమనించండి, శరీరానుసారంగా మనం కలుసుకోలేం దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ కనుక. దేవుని ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే, మనము ఏకాత్మ అయి ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మనము కలుసుకోగలుగుతాము. అక్కడ 17వ వచనంలో ఎవరైనా తీసినారు, ఎవరైనా చదువుతారా? అక్కడ స్పష్టంగా రాస్తుంటున్నాడు, అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు అంట. ఎవరైతే ప్రభుతో కలుసుకుంటాడో వాడు దేవునితో ఏకాత్మ అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం దేవుని కలుసుకోవాలంటే, దేవునితో సంబంధం కలిగి ఉండాలి అంటే ఏకాత్మ కలిగి ఉండాలి. దేవుడు ఏ ఆత్మనిచ్చి ఉంటున్నాడో తన కుమారుడికి అదే ఆత్మను మనకి ఇస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని ఆత్మ చేత మనం నింపబడ్డప్పుడు, దేవుని ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తుంటున్నప్పుడు ఆత్మతో దేవునితో మనం సంబంధము కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. కనుక మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంటుంది, నేను బాప్తిజం తీసుకున్నా, నేను రక్షణ పొందుకున్నా, కానీ మళ్ళీ పాపం చేస్తున్నా, ఏంటి నా పరిస్థితి అని మనం అనుకుంటాం. మళ్ళీ ఒక్కొక్కసారి ఆయన బాప్తిజం తీసుకుని ఆయన పాపం చేస్తుంది కదా, ఆయనకి ఎట్లా ఆశీర్వాదం వస్తుందని మనకు డౌట్ వస్తుంటుంది. అయితే ఒక వాక్యాన్ని మనం స్పష్టంగా మనకు తెలియజేస్తుంటుంది. 1 యోహాను 3వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, గమనించండి, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే ఎవడైతే ఈ లోకంలో పాపం చేస్తున్నాడో వాడు అపవాది కుమారుడి. వాడికి రక్షణ చక్కగా లేదని అర్థం, వాడికి నూతన జన్మ సరిగా లేదని అర్థము, వాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడని అర్థము. అక్కడ అపవాది క్రియలు చేయువాడు అపవాది సంబంధి అంటున్నాడు. 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది.
నువ్వు నిజంగా నూతన సృష్టిగా మార్చబడితే, నిజంగా నువ్వు దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క రక్తము చేత కడగబడి నూతన సృష్టిగా మార్చబడితే, దేవుని బిడ్డగా ఈ లోకంలో నువ్వు జీవిస్తే, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటే ఇక పాపము చేయలేవు. నువ్వు గమనించండి జాగ్రత్తగా. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తుంటున్నప్పుడు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తుంటున్నప్పుడు ఇక పాపము నువ్వు చేయజాలవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. నేను నా సొంత మాటలు చెప్పడం లేదు. దేవుని ఆత్మానుసారంగా జీవించాలి అంటే, దేవుని కుమారులుగా ఈ లోకంలో మనం జీవించాలి అంటే పాపము మన దగ్గరికి రాకూడదు. పాపము లేని జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచినట్ట. జాగ్రత్తగా గమనించండి. ఆయన మూలముగా మనం పుట్టినామా? ఆయన రక్తములో మనం కడిగి వేయబడ్డామా? ఆయన రక్తంలో కడిగి వేయబడి ఆయనలో మరలా నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మనమందరం కూడా నూతన సృష్టి, మనమందరం కూడా క్రీస్తులో ఆయన కుమారులమై ఉంటున్నాం, ఆయన బిడ్డలమై ఉంటున్నాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అంటున్నాడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో. వాడు పాపము చేయడిక, వాడి పాపము చేయచాలడు. వాడిని ఎవరైనా బలవంతం చేసినా కానీ పాపము చేయలేడు. ఎందుకంటే దేవుని యొక్క బీజము, దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో ఉంటుంది కనుక ఇక పాపపు ఆలోచనలు రావు, పాపపు తలంపులు రావు, పాపపు మార్గములో నడవలేడు, పాపము చెయ్యజాలడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అంటే శరీరానుసారమైన వ్యసనాల వైపు వెళ్ళడిక, శరీర కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళడిక, శరీరపు ఆలోచన తలంపుల వైపు వెళ్ళడిక, శరీరపు యొక్క సంతోషాల వైపు పరిగెత్తడిక, శరీరం యొక్క ఆశల వైపు పరిగెత్తడిక. ఎందుకంటే ఆయనలో దేవుని యొక్క బీజం ఉంది కనుక, దేవుని యొక్క ఆత్మ ఉంది కనుక, దేవునితో ఆత్మానుసారమైన జీవితం, దేవునితో సంబంధం కలిగిన జీవితాన్ని జీవిస్తాడు కనుక కోల్పోయినవన్నీ కూడా మరలా పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ఎప్పుడైతే మరి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుల్లో నూతన సృష్టిగా మనం మార్చబడతామో అప్పుడు మన స్వభావం ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. నవీన స్వభావం కలిగి మనం జీవించగలుగుతాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 4:24 రాస్తుంటున్నాడు. ఎఫెసీ 4:24 అద్భుతమైన సత్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. గమనించండి జాగ్రత్తగా. దేవుని యొక్క బీజము మనలో ఉంటే, దేవుని మూలముగా పుట్టిన మనము, దేవునిలో మనం నూతన సృష్టిగా మార్చబడిన మనము, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన మనము, దేవుని పోలికగా సృష్టింపబడినాము. దేవుని పోలికగా అంటే ఆయనలాగా కళ్ళు, ఆయనలాగా జుట్టు, ఆయనలాగా ముఖం ఉండడం కాదు. దేవుని పోలికగా అంటే, దేవుని పోలికగా పుట్టడం అంటే దేవుని స్వభావం కలిగి జీవించడము, దేవుని మనస్తత్వం కలిగి జీవించడము, దేవుని ప్రేమ కలిగి జీవించడము, దేవుని క్షమాగుణం కలిగి జీవించడము, దేవుడికి ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆ స్వభావంలోనికి మనం పూర్తిగా నవీన స్వభావంలోనికి మనం మార్చబడము దేవుని పోలికగా జీవించడం అంటే. హల్లెలూయా. కనుక మనం ఆయన పోలికగా మార్చబడతాం. ఎప్పుడు? నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు, ఎప్పుడు దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు, ఎప్పుడు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ దేవునిలో నూతన సృష్టిగా మనం మార్చబడిన తర్వాత, దేవునిలో నూతన సృష్టిగా మార్చబడి దేవుని బిడ్డలుగా దేవుని బీజము మనలో ఉండి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా మన స్వభావం మారిపోతుంది. నవీన స్వభావాన్ని కలిగి జీవిస్తాం. మన ఆలోచన తలంపులు రూపాంతరం చెందుతాయి, మన తలంపులు మారిపోతాయి, మన ఆలోచన విధానాన్ని మారిపోతుంది. కంప్లీట్గా మనము నూతన సృష్టిగా మార్చబడతాము. మన శరీరము రంగు నల్లగుంటే నల్లగానే ఉంటుంది, తెల్లగుంటే తెల్లగానే ఉంటుంది. మారేది ఏం మారుతుంది? మన హృదయం మారిపోతుంది, మన మనస్సు మారిపోతుంది, మనలో ఉన్న ఆత్మానుసారమైన ఆలోచన తలంపులను కలిగి జీవిస్తాము. అప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాం. అప్పుడు క్రీస్తులో మనం దేవుని బిడ్డగా జీవించగలుగుతాం. అప్పుడు మన ఐడెంటిటీ మారిపోతుంది, అప్పుడు మన గుర్తింపు మారిపోతుంది. అప్పుడు ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటాము. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఎప్పుడు దేవునితో కనెక్షన్ కలిగి ఉంటాం, ఎప్పుడు దేవునితో మన సంబంధము కలిగి జీవించగలుగుతాం.
మన పిల్లలు మనతో సంబంధం కలిగి ఉంటారా ఉండరా? గమనించండి ఒకసారి. ఆ పిల్లలు మన దగ్గర ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, యాడున్నా కానీ మనతో ఎప్పుడు సంబంధం కలిగి ఉంటారు. మన పిల్లలు కాని వారు మనతో సంబంధం కలిగి ఉంటారా? గమనించండి ఒకసారి. మన రక్తం చేత మన చేత పుట్టిన పిల్లలు మనతో ఎక్కడున్నా కానీ సంబంధము కలిగి ఉంటారు. గమనించండి జాగ్రత్తగా. ఈరోజు మనము దేవునితో సంబంధము కలిగి ఉండాలంటే మన పుట్టుక చక్కగా ఉండాలి, మన జన్మ చక్కగా ఉండాలి. మన దేవుని చేత జన్మించితే, దేవుని రక్తం చేత కడగబడితే, దేవుని ఆత్మ చేత మనం జీవిస్తూ ఉంటే ఇక ఎప్పుడు కూడా దేవునితో సంబంధము సావాసము మనం కలిగి జీవిస్తూ ఉంటాము. ఇక దేవునితో ఎప్పుడు సంబంధం కలిగి ఉంటే మనకి ఏమేమి కోల్పోయినావో అవన్నీ కూడా మరలా పొందుకుంటాం. మన పిల్లలు మనతో సంబంధం కలిగి ఉంటే వాళ్ళకి ఏం కావాలో మనల్ని అడుగుతారు, మనము వాళ్ళకి ఇచ్చేస్తాం. అవునా కాదా? వాళ్ళు చేపను అడిగితే చేపనే ఇస్తాం, పాముని ఇస్తామా? ఇయ్యం కదా. సో మనం కూడా దేవుని ఏది అడిగితే అదే ఇస్తాడు. అది ఏది పొందుకోవాలనుకుంటే అదే పొందుకుంటాం. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించాలి. నూతన సృష్టిగా మనం మార్చబడాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆత్మలో మనం ఏమై ఉన్నాం? ఆత్మానుసారమైన మనుషులుగా ఉంటున్నామా? శరీరానుసారమైన మనుషులుగా ఉంటున్నామా? ఆత్మానుసారమైన దేవుని బిడ్డలుగా జీవిస్తుంటున్నామా? శరీరానుసారమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తుంటున్నామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క మైండ్, మనసును మనం కలిగి ఉంటున్నామా? మొదటి కొరింథీయులకు 2:16 ఈ మనసును మీరు కలిగి ఉండు, క్రీస్తు మనసును మీరు కలిగి ఉండు అని అక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. 2:16 ఏమంటున్నాడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. మనం చెప్పగలుగుతున్నామా? నా మనసు క్రీస్తు మనసు, నా ఆలోచనలు క్రీస్తు ఆలోచనలు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెని, దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది, దేవుని యొక్క బీజము నాలో ఉన్నది, నిత్యము నేను దేవునితో సంబంధము సావాసము కలిగి ఉంటున్నానని మనం చెప్పగలుగుతుంటున్నామా ఈరోజు? గమనించండి జాగ్రత్తగా. మనము ఇవన్నీ మనకు అనవసరం. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా కుటుంబాన్ని బాగు చేయాలి, దేవుడు నా బ్రతుకును బాగు చేయాలి మనం అనుకుంటాం. ఆయనతో సంబంధం లేకుండా ఆయన దగ్గర నుంచి మనము ఏది కూడా మనం పొందుకోలేము కదా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? ఆయన మనసు కలిగి ఉంటున్నామా? ఆయన బీజము కలిగి ఉంటున్నామా? ఆయన ఆత్మ కలిగి జీవిస్తుంటున్నామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 1 యోహాను 4:17 రాస్తున్నాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నామంట. ఎంత గొప్ప ధన్యత! ఒకసారి గమనించండి. దేవుడు మనకు విలువలేని మనకు ఎంత విలువనిస్తుంటున్నాడో, ఎంత ధన్యతనిస్తుంటున్నాడో ఒకసారి గమనించండి. 4:17 తీర్పు దినమందంట, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నామంట. 4:17 జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో మనం ఎట్టివారమై ఉన్నామో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నామంట. ఏకాత్మై ఉన్నాం మనం. ఆయన బీజము మనలో ఉన్నది, ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఆయనతో ఏకాత్మ కలిగి జీవిస్తూ ఉంటున్నాం, ఆయనతో సంబంధం సావాసము కలిగి జీవిస్తుంటున్నాం, ఆయన క్రీస్తు మనసు కలిగి మనం జీవిస్తుంటున్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉన్నామంట. హల్లెలూయా! అలాంటి జీవితాన్ని మనం జీవిస్తే కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలాంటి జీవితాన్ని జీవించాలంటే అనుదినము మనల్ని మనం సరి చేసుకోవాలి. అనుదినము మనము మన లోపాలను సరి చేసుకోవాలి. అనుదినము ఆయన ఇచ్చిన గుర్తింపులో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన నీతిలో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన పరిశుద్ధతలో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన నూతన జన్మలో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించగలగాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మన ముఖం మనం చూసుకోగలుగుతామా? మన ముఖం మనం చూసుకోగలుగుతామా? గమనించండి. మన ముఖం మనం చూసుకుంటామా? మన ముఖం మనం ఎలా చూసుకుంటామో అద్దంలో మాత్రమే చూస్తాం. అద్దం లేకుండా మన ముఖాన్ని మనం చూసుకుంటామా?
లేదు నేను ₹1,00,00,000 సంపాదించిన, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నా ముఖం నేనే చూసుకుంటా అంటే కనపడుతుంది? అది కనపడదు కదా. నువ్వు 1000 కోట్లు సంపాదించినా, నువ్వు ఎన్ని బంగ్లాలు, కార్లు సంపాదించినా కానీ నీ ముఖం నువ్వు చూసుకోవాలనుకుంటే ₹10 అద్దం నీకు కావాలి. అవునా కదా? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీ ముఖం నువ్వు చూసుకోవాలనుకుంటే ₹10 అద్దం ఉంటేనే నువ్వు చూసుకోగలుగుతావు. నేను కోట్లు సంపాదించినా, నేను పెద్ద పెద్ద చదువులు చదివినా, నేను పెద్ద జ్ఞానవంతుడిని, నేను పెద్ద ఆస్తిపరుడిని అని నువ్వు అనుకుంటే నీ ముఖం నువ్వు చూసుకోలేవు. అంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీకు నువ్వుగా నీతిమంతుడిగా నువ్వు తీర్చుకోబడలేవు, నీకు నువ్వుగా పరిశుద్ధపరచుకోబడలేవు. నీకు ఒక అద్దం కావాలి. ఆ అద్దమే బైబుల్. హల్లెలూయా. అద్దం ఏంటిది? బైబుల్. ఈ బైబుల్ నిన్ను సరి చేస్తుంటుంది. నీ ముఖంలో ఎక్కడ మచ్చలు ఉన్నాయో, నీ ముఖంలో ఎక్కడ మసి ఉందో, నీ ముఖంలో ఇంకా ఎక్కడ ఏది ఉన్నదో అది సరి చేసుకోవడానికి నీకు చూపిస్తూ ఉంటుంది. నీ బ్రతుకును, నీ హృదయాన్ని చూపిస్తూ ఉంటుంది. నీ హృదయంలో మడత, కలంకము ఇంకేది ఉండదో, నీ హృదయంలో ఏ కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్య, పగలు, ద్వేషాలు ఏముండదో నీకు చూపిస్తూ ఉంటుంది. నువ్వు అది సరి చేసుకుంటూ ఉండాలి. నీ హృదయాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వు ఒక నీతిమంతుడు నీకు నీతిని ఇవ్వగలడు, ఒక పరిశుద్ధుడు నిన్ను పరిశుద్ధపరచగలడు, ఒక రక్షకుడు నిన్ను రక్షించగలడు, ఒక రక్షకుడు నీ పాపాలని కడిగి వేయగలడు. గమనించండి జాగ్రత్తగా. మనము ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మన శరీరాన్ని చూసుకుంటాం అద్దంలో కదా. శరీరాన్ని ఎన్నిసార్లు చూసుకుంటాం అద్దంలో? ఉదయం లేవగానే అద్దం దగ్గరికి వెళ్తాము, దూసుకుంటాము, మళ్ళీ మొహం గడగానే వెళ్తాము, పడుకుంటప్పుడు వెళ్తాము, ఒక 2-3 సార్లు అయినా వెళ్తాము ఇంట్లో ఉంటే. అదే బయటికి వెళ్ళేటప్పుడు ఒక గంట సేపు అద్దం ముందర నిలబడి మనము మన శరీరాన్ని చక్కగా పెట్టుకుంటాం, సౌందర్యవంతంగా చేసుకుంటాం. మరి ఆత్మను ఎవరు సరి చేసుకుంటారు? ఆత్మానుసారమైన జీవితాన్ని, హృదయాన్ని ఎప్పుడైనా సరి చేసుకున్నావా? హృదయాన్ని ఎప్పుడైనా నీ అద్దంలో చూసుకున్నావా? బైబిల్ ఎదురుకుండా పెట్టుకొని నీ హృదయాన్ని సరి చేసుకోగలిగినామా మనము? ఒకసారి గమనించండి. బయటికి వెళ్తున్నాం, ఉదయం లేచినాం కదా, ఉదయం అద్దం ఎదురుగా పెట్టుకొని కొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నామా? ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవునితో సంబంధము కలిగి కొత్త దినాన్ని మనం ప్రారంభిస్తున్నామా? ఒకసారి గమనించండి. శరీరాన్ని అలంకరించుకోవడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాము, కానీ మన హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవడానికి, మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకోవడానికి, ఆత్మ సిద్ధపాటు చేసుకోవడానికి మాత్రమో మనకు సమయం ఉండదు కదా. మనం బిజీ అయిపోతాం. ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి శరీరం ఏం చెప్తే అదే చేస్తుంటాం. శరీరం ఎటువైపు తీసుకెళ్తుంటే అది తీసుకెళ్తుంటాం. శరీరానికి ఏం కావాలి, ఏ ఆశలు కావాలి, ఏ వ్యసనాలు కావాలి, ఏ ఎంజాయ్మెంట్ కావాలి, ఏ డబ్బులు కావాలి, ఏ ధనము కావాలి, ఏ కోపం కావాలి, ఏ ఈర్ష్య కావాలి, ఏ పగలు కావాలి, ఏ ఈగోలు కావాలి, ఇవే ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాం. నీ దేవుడిచ్చిన ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించినామా? ఆత్మానుసారంగా మనం జీవించడానికి, ఆత్మానుసారంగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మన హృదయాన్ని దేవుని ఎదుట మనం సమర్పించుకున్నామా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనం ఏ రీతిగా చూపిస్తున్నాం? మన హృదయాన్ని దేవుని ఎదుట సమర్పించుకోగలిగినట్లయితే మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం. దేవుని ఆత్మ చేత దేవునితో సంబంధము కలిగి మనం జీవించగలుగుతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా జీవిస్తామో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మనుషులుగా ఈ లోకములో జీవిస్తామో, మనము హృదయంలో ఏ వాక్యాన్ని నమ్ముతామో ఆ వాక్యాన్ని చూస్తాం. మనం హృదయంలో ఏ వాగ్దానాన్ని నమ్ముతామో బయటికి ఆ వాగ్దానాన్ని మనం చూడగలగాలి. హృదయంలో ఒకటి నమ్మి బయటికి ఇంకొకటి చూస్తే మనం పొందుకోలేం. హృదయంలో నువ్వేం చూస్తున్నావో, నువ్వు ఏది నమ్ముతున్నావో బయటికి భౌతికంగా కూడా అదే నువ్వు చూడగలగాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక మన యాక్షన్స్ కనిపించాలి, మన క్రియలు కనిపించాలి, మన ఆలోచన విధానము కనిపించాలి, మన ప్రార్థన జీవితము, మన భక్తి జీవితం అనేది మనకు స్పష్టంగా బయటికి కనపడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం, నేను బాగానే భక్తిగా ఉన్నాను, నేను బాగానే విశ్వాసంలో ఉన్నానని మనల్ని మనం అనుకుంటాం. ఇతరులకు మనం ఎలా కనిపిస్తున్నామో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. నువ్వు దేవునితో ఆత్మతో సంబంధం కలిగి ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నోటి మాటలు ఇవన్నీ కూడా ఆత్మానుసారంగానే పలకగలుగుతావు. గమనించండి జాగ్రత్తగా.
మన హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి నటిస్తే మనల్ని మనమే మోసము చేసుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క కొత్త దినాన, ఈ యొక్క పునరుత్థానపు దినమందు దేవుని యొక్క వాక్యము, దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి అంటే, దేవుని యొద్ద నుంచి మనము కోల్పోయినవన్నీ కూడా మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవించాలి. ఇంకా ఆత్మానుసారంగా జీవించడం అంటే ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావాలంటే మా యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని ఎవరైనా ఒకరు తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చదవండి ఒకసారి. కేవలము శరీరం అంట, కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అని అక్కడ రాస్తున్నాడు. కేవలము ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంట. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క మాటలు ఏమైనాయట? దేవుని యొక్క మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవంట. అంటే దేవుని యొక్క మాటల్ని మన హృదయంలో భద్రము చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, దేవుని యొక్క వాక్యము, వాగ్దానాలు ఏం చెబుతున్నాయో అది మాత్రమే మనం చూడగలిగి మనం జీవించగలిగినట్లయితే మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నామని అర్థం. దేవుని యొక్క వాక్యం ఒక విషయం చెప్తుంది, దేవుని యొక్క వాగ్దానం ఒక చెప్తుంది, మనం మాత్రము ఒక జీవితాన్ని జీవిస్తుంటాం. అంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మడం లేదా? దేవుని వాక్యాన్ని మనము అనుసరించడం లేదా? దేవుని వాక్యం పైన మనం నిలబడడం లేదా? గమనించండి. దేవుని వాక్యము భయపడకు అంటుంది. మనం ఆ వాక్యం మీద నిలబడుతున్నామా? ఆ వాక్యాన్ని పక్కకు పెట్టేసి మనం భయపడుతూ ఉంటాం. సో అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను, నిన్ను విడువను ఎడబాయనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మళ్ళీ మనము ఆ వాక్యాన్ని పక్కకు పెట్టేసి మనము నాకు ఎవరు తోడు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, నా బ్రతుకు ఎట్లా, నా జీవితం ఎట్లా, నా అప్పులు ఎట్లా, నా రోగం ఎట్లా అని మళ్ళీ మనము ప్రార్థనలు చేస్తుంటాం. గమనించండి జాగ్రత్తగా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడో నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు? గమనించండి జాగ్రత్తగా. ఆత్మానుసారంగా జీవించడం అంటే ఆయన వాక్యము నమ్మినట్లుగా మనము నమ్మిన వాక్యం పైన నిలబడి జీవించడమే ఆత్మానుసారమైన జీవితం అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. దేవుడు ఏ వాక్యాన్ని నీకు విడుదల చేస్తుంటున్నాడు, దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడుచుంటున్నాడో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలా కాకుండా వింటున్నట్టుగా మనం నటిస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లు లెక్క. అందుకని దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక మరి 1వ అధ్యాయము 22వ వచనంలో అద్భుతమైన సత్యం కనిపిస్తుంటుంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారై యుండుడి అని అంటున్నాడు అక్కడ. మీరు విని వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే ఎవరిని మోసం చేస్తున్నట్లు? ఎవరిని మోసం చేస్తున్నట్లు? దేవుని కాదు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లు. మన వాక్య ప్రకారంగా జీవించకపోతే, అంటే ఆత్మానుసారమైన జీవితం జీవించకపోతే మనం దేవునితో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం దేవునితో కనెక్షన్లో ఉండాలి అంటే, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే వాక్యము ద్వారా మాత్రమే సంబంధం కలిగి ఉంటాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే సంబంధం కలిగి ఉంటాము, శరీరము ద్వారా మాత్రము కాదు. శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరం ఉట్టిదే. ఆత్మ ప్రాణం లేకపోతే శరీరం దేనికైనా పనికొస్తుందా? దేనికి పనికిరాదు. గమనించండి జాగ్రత్తగా. శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం కోసం ఎంతో ఆరాటపడుతుంటాం. శరీరమును సుఖపెట్టడానికి, శరీరాన్ని జలసాలలో ముంచడానికి, శరీర ఆశల వైపు ఎంతో పరిగెడుతుంటాము. కానీ మన ఆత్మ కొరకు మాత్రము మనం కొంచెం సమయం కేటాయించలేము. కొద్దిగా ఒక రోజుకు అర్ధగంట సేపు వాక్యాన్ని ధ్యానించలేము. రోజుకు ఒక అర్ధగంట సేపు ప్రార్థనలు మనము గడపలేకపోతున్నాం. ఇక ఎలా దేవునితో మన సంబంధం కలిగి ఉంటాం? ఒకసారి గమనించండి. దేవునితో సంబంధం లేకపోతే ఇంకా ఎలా పొందుకుంటాం? మనం కోల్పోయినవన్నీ దేవునితో సంబంధం లేకపోతే ఎలా పొందుకుంటాం? దేవునితో మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. దేవునితో మాత్రమే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. దేవునితో మాత్రమే మనం నూతన సృష్టిగా మార్చబడతాము. దేవుని ఆత్మ చేత మాత్రమే మనం ఏకాత్మ అయి జీవించగలుగుతాము. దేవునితో ఆత్మ మాత్రమే కనెక్షన్ కలిగి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ, ఆయన మాటలు
ఆత్మయో జీవమునై ఉంటున్నవి. కనుక దేవుని వాక్యముతో నువ్వు కనెక్ట్ చేయబడి వాక్యం మీద నిలబడి నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని ఆత్మానుసారంగా జీవిస్తున్నావని అర్థమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఒకవేళ నువ్వు వాక్యం విని కూడా వినట్టుగా ప్రవర్తించి వాక్య ప్రకారంగా నువ్వు జీవించకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లు లెక్క. చివరికి 2024 31వ తారీఖు వచ్చేసరికి దేవుడు నా కుటుంబంలో ఏం జరిగించలేడు అని మళ్ళీ మనం బాధపడుతూ ఉంటాం. గమనించండి జాగ్రత్తగా. నువ్వు ఆత్మానుసారమైన జీవితాన్ని, నువ్వు దేవునితో సంబంధం కలిగిన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవునితో పొందుకుంటావని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక శరీరం కేవలము నిష్ప్రయోజనం అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంటుంది. మొట్టమొదటిది, నూతన సృష్టిగా మనం మార్చబడి దేవుని ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. కోల్పోయినవన్నీ కూడా మనం పొందుకోవాలంటే. రెండవది, శరీర క్రియలు శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్న సత్యాన్ని మనం గుర్తించగలగాలి. కేవలము ఆయన మాటలే ఆత్మయు జీవమై ఉన్నవి. ఆయన మాటలు మాత్రమే విని ఆ మాటల ప్రకారం వాక్య ప్రకారం జీవిస్తేనే మనకు జీవము దొరుకుతుంది. ఆ మాటల ప్రకారం జీవిస్తేనే మనం దేవునితో సంబంధం కలిగి ఉంటాము. శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్న సత్యాన్ని మనం గుర్తించగలగాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇంకా మనం చూద్దాము. రోమ 8వ అధ్యాయంలో 8-9 వచనాలలో ఇంకా స్పష్టంగా అక్కడ రాస్తుంటున్నాడు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు అని రాసి ఉంటుంది. గమనించండి జాగ్రత్తగా. నువ్వు శరీర స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే, శరీరపు ఆలోచనలు, తలంపులు, నీ సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, శరీరానుసారమైన క్రియలు, శరీరానుసారమైన పనులు నువ్వు చేస్తే దేవుని నువ్వు సంతోష పెట్టలేవు. గమనించండి. నువ్వు శరీరానుసారంగా తిరుగుతూ ఉంటే నువ్వు దేవుని సంతోషపరచలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. గమనించండి. శరీరము కేవలము నిష్ప్రయోజనమే. ఆత్మే మనకు ఆయనతో సంబంధము కలిగి జీవించేటట్లుగా ఇస్తుంటుందని ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. మన క్రైస్తవ జీవితంలో అంట ఎప్పుడు కూడా శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం ఉంటూనే ఉంటుందంట. శరీరం ఏమో ఒక పని చేద్దామంటుంది, ఆత్మ ఏమో ఒక పని చేద్దామంటుంది. నువ్వు శరీర క్రియలకు అలవాటు పడితే ఆత్మ క్రియలు నువ్వు చేయలేవు కదా. శరీరము ఇవాళ 10,000 వస్తే వెళ్ళిపోదామని అంటుంది. శరీర లోకాశల వైపు పరిగెత్తిస్తుంటుంది, ధనాశ వైపు నేను తీసుకెళ్తుంది. ఆత్మ ఏమో దేవుని దగ్గరికి పోదామంటుంది. రెండింటికి ఎప్పుడు కూడా ఫైటింగ్ జరుగుతూ ఉంటుందంట. చూద్దాం అది ఎక్కడుందో. 5వ అధ్యాయము, గలతీయుల 5వ అధ్యాయము 16-17 చూద్దాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనం ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటే శరీరం ఏం చెప్పినా ఇంకా వినం మనం. అది మనకు సంబంధం లేదు. ఆడు 10,000 అని, 1,00,000 రూపాయలు అని మనకు సంబంధం లేదు. ఆత్మ ఏం చెప్తుందో అది చేస్తాం కదా. రెండు విషయాలు జీవితంలో, క్రైస్తవ జీవితంలో. నువ్వు ఆత్మ చెప్పినట్లు వింటున్నావా, నీ శరీరం చెప్పినట్లు వింటున్నావా? నువ్వు దేవుని ఆత్మానుసారంగా నడుస్తున్నావా, నీ శరీరం ఏం చెప్తే అది చేస్తున్నావా? శరీరం ఎక్కడెక్కడో తిరుగుదామంటుంది, శరీరం ఎక్కడో జల్సాలు చేద్దామంటుంది, శరీరం ఎప్పుడో లోక ఆశల వైపు పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, అది కొందాం, ఇది కొందాం, ఎక్కడ లేని ఆరాటం శరీరానికి కదా. ఆత్మ, దేవుని ఆత్మ మాత్రం ఏం చేస్తుంది? ఎప్పుడు దేవుడితో సంబంధం కలిగి ఉండాలని చూస్తూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తుండో విందామని వింటూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తుందో ఆరాట పడుతూ ఉంటుంది. దేవుడు ఏం మాట్లాడుతాడో ఆతృత పడుతూ ఉంటుంది. శరీరం మాత్రమో లోకంలో తిరుగుదాం, అది తాగుదాం, ఇది తాగుదాం, అది చూద్దాం, ఇది చూద్దాం, అది సంపాదిద్దాం, మొత్తం లోకంలో తిరుగుతూ ఉంటుంది. చక్కలు కొడుతుంది సుడిగాలు తిరిగినట్టు. హల్లెలూయా. ఆత్మ మాత్రమో దేవునితో సంబంధం కలిగి దేవుని మాటలు విని దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ 8వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు? ఇక్కడ 16వ వచనంలో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చలేరు. ఇక శరీరం ఎక్కడికి ఇలా అక్కడికి ఫంక్షన్ పోదాం, లేకపోతే మందాగానికి పోదాం అంటే వింటదా ఆత్మ? చల్ బై అక్కడికి నేను రాను అని చర్చికి తీసుకొస్తుంది. అంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడిస్తే శరీర క్రియలు అవి వాటంతట అవే వెళ్ళిపోతాయి.
నువ్వు ఏదైనా ఒకటే చేయగలుగుతావు, 2 పనులు నువ్వు చేయలేవు. ఇంకా చూద్దాం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయుదురు. గమనించండి, రెండింటికి వ్యతిరేకం ఎప్పుడు పడదు. పాముకు ముంగిసకు పడ్డట్లుగా ఎప్పుడు కొట్టుకుంటుంటాయి ఒక్కడానికి. శరీరము ఒకటి కొట్టుకుంటుంది, ఆత్మ ఒకవైపు తీసుకెళ్తుంది. మీరేం నిశ్చయించుకుంటున్నారో మీరే నిశ్చయించుకోండి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. శరీరం వైపు పరిగెడతారా, ఆత్మ వైపు పరిగెడతారా? శరీరం కేవలము నిష్ప్రయోజనం అంటుంది. నువ్వు శరీరంతో ఏది సంపాదించినా నీతో వస్తుందా? పైకి రాదు. ఆత్మతో సంపాదించుకుందే దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఆత్మతో సంపాదించుకుందే నీకు సమాధానం ఇస్తుంటుంది. ఆత్మతో సంపాదించుకుందే నీకు సంతోషాన్ని ఇస్తుంటుంది. కనుక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీవే నిశ్చయించుకొని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆత్మ కావాలా, శరీరం కావాలా? గమనించండి, ఆత్మానుసారంగా జీవిస్తావా, శరీరానుసారంగా జీవిస్తావా? శరీరము కేవలము నిష్ప్రయోజనము. నువ్వు శరీరానుసారంగా జీవిస్తే దేవుని నువ్వు సంతోషపరచలేవు, దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించలేవు. దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే నువ్వు ఏది కూడా పొందుకోలేవు. నువ్వు దేవునితో కనెక్షన్ కలిగి జీవించలేవు. నువ్వు శరీరంతో ఎన్ని పనులు చేసినా, ఎన్ని గంతులు వేసినా కానీ దేవునితో కనెక్షన్ కలిగి ఉండలేవు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. ఆత్మతోటే కనెక్ట్ అవుతుంది. ఆత్మతోటే దేవుడు చెప్పిన మాటలు వింటూ ఉంటుంది. ఆత్మానుసారంగా జీవించినప్పుడు మాత్రమే మనం కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? ఆత్మానుసారంగా జీవించడానికి సిద్ధపడుతున్నామా, శరీరానుసారంగా జీవించడానికి సిద్ధపడుతున్నామా? అందుకనే 2 కొరింథీ 5:21 5:19-21 రాస్తుంటున్నాడు, మీరు ఎప్పుడైతే క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడతాడో, రీకన్సిలేషన్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. 5వ అధ్యాయము 19:20 వరకు 19-20 గమనిస్తే రీకన్సిలేషన్ అంటే మరలా కోల్పోయినవన్నీ తిరిగి దేవుని ద్వారా మనం పొందుకుంటాం. కోల్పోయిన అధికారాన్ని పొందుకుంటాం, కోల్పోయిన పరిశుద్ధతను పొందుకుంటాం, కోల్పోయిన నీతిని పొందుకుంటాం, కోల్పోయిన అధికారము, కోల్పోయిన వారసత్వము, కోల్పోయిన కుమారత్వము, కోల్పోయిన దేవుని రాజ్యం, ఇవన్నీ పొందుకుంటాము దేవుని ద్వారా. హల్లెలూయా. ఈరోజు అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా? ఒకసారి గమనించండి, మనం ఆత్మానుసారంగా జీవిస్తుంటున్నామా, శరీరానుసారంగా జీవిస్తుంటున్నామా? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన లిస్టులో చివరిగా ఫస్ట్ది నూతన సృష్టిగా మార్చబడాలి. రెండవది మనము శరీర క్రియలు నిష్ప్రయోజనం అన్న సత్యాన్ని గుర్తించుకోగలగాలి. మూడవది ఆత్మతో మనం ఆరాధన చేయాలి, ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. మూడవది ఏంటిదో తెలుసా? ఆత్మను హృదయముతో మనం ప్రార్థన చేయాలి. శరీరంతో ఏదో నామమాత్రపు ప్రార్థన మనం చేయొద్దు. భక్తి శక్తి కలిగిన భక్తిని మనం చేయగలగాలి, విశ్వాసము కలిగిన ప్రార్థన మనం చేయగలగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాస్తుంటున్నాడు, ఆత్మతో నేను దేవుని స్తుతించేదను అంటున్నాడు. ఆత్మతో దేవునితో మన ప్రార్థనలో గడపాలి. అప్పుడే మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతూ ఉంటుంది. నువ్వు ఆత్మతో ప్రార్థన చేస్తేనే దేవుని దగ్గరికి చేరుతూ ఉంటుంది. అంటే దేవుని ఆత్మ ద్వారా ఆత్మను నువ్వు నమ్మాలి తప్ప శరీరాన్ని కాదు నువ్వు నమ్మేది. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో అది నమ్మాలి తప్ప, అది దానిపైన విశ్వాసం ఉంచాలి తప్ప నీ శరీరాన్ని చూసుకొని నేను రంగు మంచిగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను మంచి పాటలు పాడతాను, నేను మంచిగా ఇది చేస్తాను అది చేస్తాను, దాని మీద కాదు నువ్వు ఆధారపడేది. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది కనుక నువ్వు ఆత్మ ద్వారా దేవుని స్తుతించగలగాలి, ఆత్మ ద్వారా దేవుని ఆరాధించగలగాలి, ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేయగలగాలి. అందుకనే ఇందాక చెప్పినాను కదా, యోహాను 4:24 ఏమన్నట్టుంది అక్కడ, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? శరీరంతోనా? ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ఆత్మతో దేవునితో దగ్గరికి సావాస్యం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రార్థనకు జవాబు దొరుకుతుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. చివరిగా 4వది మనం చెక్ చేసుకోవాలి, మనం ఎలా జీవిస్తుంటున్నామో. దేవుడు ఆత్మ కనుక దేవుని యొక్క మాటలు ఆత్మయు జీవంగా ఉండవని ఇందాక చదువుకున్నాం. అంటే దేవుని యొక్క మాటలపై ఆధారపడి దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రము చేసుకొని దేవుని ఆత్మానుసారంగా జీవిస్తుంటున్నామా, లేకపోతే శరీరానుసారంగా జీవిస్తుంటున్నామా?
ఫైనల్గా మనం చెక్ చేసుకోవాలి. మన లిస్టు మనమే చెక్ చేసుకోవాలి. మనం ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మానుసారమైన ఫలాలు మనలో కనిపిస్తాయి. ఏంటి ఆత్మ ఫలాలు? ప్రేమ కనిపిస్తుంది, మనలో సంతోషం కనిపిస్తుంది, దేవుళ్ళో సంతోషం, దేవుళ్ళో సమాధానం కనిపిస్తుంటుంది, ఆశ నిగ్రహం మనలో కనిపిస్తుంటుంది, విశ్వాసము మనలో కనిపిస్తుంటుంది, దీర్ఘశాంతము మనలో కనిపిస్తుంటుంది. ఇవన్నీ కనిపిస్తే నువ్వు ఆత్మానుసారంగా జీవించినావని అర్థం. నీలో దేవుని పైన విశ్వాసం లేకపోతే ఆత్మ ఫలాలు లేవు కదా. ఏముంటుంది అక్కడ? ఆత్మ ఫలాలు చదువుతారేనా? అక్కడ ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, విశ్వాసం. ఇవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. మంచితనం ఉందా మనలో? ఆశ నిగ్రహం ఉందా? ఆశ ఎక్కలేని ఆశ. ఎవడైనా ఎక్కువ ఇస్తుందంటే అటే పరిగెడతాం, ఎవడైనా ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తుందంటే అటే పరిగెడతాం. ఒకేసారి కోట్లకు మేడలు వేసేస్తాం, మెట్లు కట్టేస్తాం మనం కదా. ఆశ నిగ్రహం ఉండదు. సో ఇంకా మంచితనం ఉండదు, దయాళుత్వం ఉండదు, విశ్వాసం ఉండదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే ఆత్మ ఫలాల్లో ఇంకొకటి ఏంటిది? విశ్వాసం కూడా ఒక ఫలమే కదా. విశ్వాసం ఉండదు, మంచితనం ఉండదు, సాత్వికం ఉండదు, ఆశ నిగ్రహం ఉండదు, సమాధానం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, దయాళుత్వం ఉండదు. గమనించండి, ఇందులో ఒక్కటనే ఉందా మనలో? ఒకసారి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాం, ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి మనం జీవించగలుగుతున్నామా? విశ్వాసం కలిగి మనం జీవించగలుగుతున్నాం. ఇవి లేవు అంటే మనం ఆత్మానుసారంగా జీవించడం లేదు అని అర్థం. ఇంకా మనకు ఒకటి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవి లేకుండా ఇంకా వేరే మనలో ఉంటాయి. అవి ఏంటో చెప్పాలా? శరీర క్రియలు ఏంటి అంట? చదువుతారా 19 నుంచి, అదే 5వ అధ్యాయం 19 నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవంట. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవి ఎవరికో మీకు తెలియదేమో, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బైబిల్లో రాసినాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ కూడా గమనించండి. ఇవన్నీ కూడా మనలో ఉంటాయంట. మత్సరము, కోపము, కలహము, ఈర్ష్య, అసూయ, పగలు, ద్వేషము, కక్షలు, ఈగోలు, ఇవన్నీ మనలో ఉంటే వీటిని ఏమంటారు? శరీర క్రియలు. మనల్ని ఎవడు చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనమే చెక్ చేసుకోవాలి. లిస్టు రోజు ఉదయం లేగానే గోడ మీద బోర్డు వేసుకోవాలి. ఇటు ఆత్మానుసారంగా లిస్టు చెక్ చేసుకోవాలి, శరీరానుసారమైన లిస్టు చెక్ చేసుకోవాలి. శరీరానుసారమైన క్రియలు ఏమని గోడుకని తెలియదేమని బైబిల్లో రాస్తున్నాడు. ఫస్ట్ అవే వనగాని రాస్తుంటున్నాడు. మీరు ఇంటికి పోయినా కావాలంటే చదువుకోండి, నేను చెప్పింది తప్పు రైట్. 19 వచ్చి ఆత్మ చేత నడిపింపబడిన 19 నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవంట. అవేవనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఇక మీకు అన్నీ తెలుసు అనుకుంటే మళ్ళీ చదవలేను కదా. కక్షలు, ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు, ఈగోలు, అహంకారము, గర్వము, ఇవన్నీ కూడా శరీర క్రియలు. ఇవి నీలో ఉంటే ఆత్మ నీలో లేదని అర్థం. మనమే టిక్కు పెట్టుకోవాలి. ఇవి ఉన్నాయంటే ఆత్మ మనలో ఎప్పుడో బయటికి వెళ్ళిపోయింది. ఆత్మ ఫలాలు మనలో ఉండవు. ఇక దేవునితో మనం కనెక్ట్ కాలేము, దేవునితో సంబంధం కలిగి ఉండలేము. ఎందుకంటే ఇందాక చదివినాం కదా 16-17లో, రెండింటికి పడదు. ఇది ఉంటే అది, అది ఉంటే ఇది. నువ్వు శరీర క్రియలు ఉంటే ఆత్మక్రియలు చేయలేవు, ఆత్మక్రియలు ఉంటే శరీర క్రియలు చేయలేవు. సో శరీర క్రియలు ఇప్పుడు నేను చదివినవి అన్నీ మీలో ఈర్ష్య, పగలు, ద్వేషాలు, కలహాలు, ఈగోలు, గర్వము, అహంకారం, ఇవన్నీ నీలో ఉంటే ఇవన్నీ శరీర క్రియలు. ఇక ఆత్మకు స్థానం ఎక్కడ ఉంటుంది కదా. మీరు ఇంకా మళ్ళీ ఒకసారి చదువుతాను. 16 వచనం, నేను చెప్పినదే మనకు ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు అంటున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉండును అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. అంటే శరీర క్రియలు నీలో ఉంటే ఆత్మక్రియలు లేవని అర్థం. ఆత్మక్రియలు నీలో ఉంటే ఆటోమేటిక్గా శరీర క్రియలను విడిచిపెడతాం. ఇంతే లాజిక్. ఇంకేమీ ఇలా మర్మం లేదు, ఇంకేం గందరగోళం లేదు. ఇది క్రైస్తవ జీవితం. నువ్వు ఈ రీతిగా మనం జీవించినట్లయితే దేవుని దగ్గర నుంచి కోల్పోయినవన్నీ కూడా మరలా మనం పొందుకుంటాం. ఒకసారి అందరం లేచి నిలబడతాం. మనలో శరీర క్రియలు ఉన్నాయా, ఆత్మక్రియలు ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము ఆత్మానుసారంగా జీవిస్తుంటున్నామా,
శరీరానుసారంగా జీవిస్తుంటున్నామా? ఎలా మనం జీవిస్తుంటున్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము వాగ్దానాలపై నిలబడి దేవుని ఆత్మచేత దేవునితో ఏకాత్మై మనం జీవిస్తుంటున్నామా? శరీర క్రియలను నెరవేర్చే వారిగా ఉంటున్నామా? దేవుని దగ్గర నుంచి మరి కోల్పోయినవన్నీ కూడా మరలా మనం పొందుకోవాలి అంటే ఆత్మానుసారమైన జీవితము మనకు కావాలి.